ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరిక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, తొందరపడి నెట్టివేయదు. రేపు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నామని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ మన బాబాగారి సందేశాలను చాలామంది వింటున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీకు ఎలాంటి సమస్యలు కష్టాలున్నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి లక్ష్మణ్ రాజు గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఇన్ని రోజులు మీకు జరగక చాలా బాధపడి ఉంటే కనుక ఆఖరిసారిగా ఈ గురువు గారికి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీరు గురువు గారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం చెప్తారు. మీ సమస్యలన్నిటికీ స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం కానీ, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా, ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుందండి. కొన్ని పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మనకు గురువుగారు తెలియజేస్తారనమాట. మీకు నమ్మకం ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకున్న సమస్యలన్నీ ముందుగా మొత్తం చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తొందరపడొద్దు. ఈ సందేశాన్ని వినకుండా ఆలస్యం చెయ్యొద్దు. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు. ముందుగా నువ్వు మనస్ఫూర్తిగా ఆలకిస్తే నీకు ఒక అందమైనటువంటి జీవితం నీకు ఎలా నీ ముందుకు తీసుకొని రాబోతున్నాడో బాబా అనేది నీకు అర్థమవుతుంది. అలాగే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నీకు రాబోతున్నటువంటి అదృష్టం వెనుక ఒక కీలకమైనటువంటి వ్యక్తి పాత్ర ఉంది. నీ జీవితం ఒక అద్భుతంగా మారబోతుంది. ఈ అదృష్ట కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఏ పరిహారాలు నువ్వు పాటిస్తే నీకు అంతా శుభంగా ఉంటుందనేది కూడా ఈరోజు నీకు తప్పకుండా చెప్తాను. నీవు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు, పూజలు ఇవన్నీ తెలుసుకొని నీ జీవితాన్ని మరింతగా ఆనందభరితం చేసుకో. ముందుగా నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశమే హద్దుగా ఉన్నట్టుగా ఉంటుంది. నీ మనసంతా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో ఉంటావు. అయితే నీ పనైతే కానీ విజయవంతంగా పూర్తి చేస్తావు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారడానికి నీ యొక్క దైవ చింతన అనేది చాలా గొప్పది. నీ జీవితంలో ఒక మంచి జరగబోతుంది. ముందు ప్రకృతి నీకు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపుతుంది. కాబట్టి నీకు అన్నీ కూడా శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపించేలా చేస్తాను. అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్యలైనా కావచ్చు, లేకుంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొడకమైనా కావచ్చు, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన వృత్తి వ్యాపారమైనా కావచ్చు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి నా బిడ్డలు ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవి ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు ప్రతి విషయంలో చాలా నిబద్ధతతో లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు. మీ ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా సమతుల్యంగా ఉంటాయి. ఏ ఒక్కవైపు మొగ్గు చూపకుండా న్యాయబద్ధంగా ఆలోచిస్తూ ఉంటావు. చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవారి మీరు. మీ మనసులో ఒకటి పెట్టుకొని ఇతరులతో ఇంకొకటి మాట్లాడరు. ఎప్పుడు కూడా సూటిపోటి మాటలతో ఉండరు. ముక్కుసూటి మనిషిలాగా ఉంటారనమాట. ఇలా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నువ్వు బలంగా కోరుకుంటూ ఉంటావు. ఇతరుల గురించి నీ వల్ల 10 మంది బాగుంటే చాలు అని అనుకుంటూ ఉంటావు. ఎవరికి నష్టం వాటిల్లకూడదని నిర్ణయించుకొని ఆ తర్వాత ఆ పనిలో కొనసాగుతావు. నీ ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలా ఉంటుంది. ఇక నీ గొడవలకు, అనవసరమైనటువంటి వాదనలకు నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉంటూనే వచ్చావు. గందరగోళానికి హడావిడిగా దూరంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతావు. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటావు.
బాబా చెప్పి అడుగుతున్నాడు కదా, నీలో ఉండేటువంటి ముఖ్యమైన గుణం ఏమిటో తెలుసా? ఆత్మగౌరవం. ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకుండా ఉంటావు. వ్యక్తిత్వాన్ని కించపరిచే తక్షణమే స్పందించి తగినటువంటి సమాధానం ఎవరికైనా ఇస్తావని కూడా చెప్పుకోవచ్చు. ఎవరో ఏదో అంటున్నారని మౌనంగా ఉండే రకం కాదు నీవు. ఎప్పుడు కూడా నిర్భయంగా నీతి నిజాయితీతో ఉండడమే నీకు శ్రీరామ రక్షగా నిలుస్తూ ఉంటుంది. ఎలాంటి కష్టకాలంలోనైనా కానీ నీ గుణాలే నిన్ను కాపాడుతూ వచ్చాయన్నమాట. ఏ విషయంలోనైనా నువ్వు చాలా అంటే చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటావు. ఎదుటివారు కూడా నీలాగా సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. నీతి నిజాయితీతో ఉండాలని పరితపించిపోతూ ఉంటావన్నమాట. అంత మంచి మనసు కలదానివి నీవు. జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలన్నీ నేను తొలగిస్తానని నీకు మాటిస్తున్నాను. ఇంత మంచి మనసున్నటువంటి నీకు కష్టాలు ఎలా వస్తాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు చెప్పు? నీ కర్మఫలాలని తప్పకుండా తీరబోతున్నాయి. నువ్వు అందనంత ఎత్తులో ఎదగబోతున్నావు. శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా ఈ బాబా ఇవ్వబోతున్నాడు. నాపై నమ్మకం ఉంది కదూ, నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. ఈ సాయిపై పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పినటువంటి సందేశాన్ని చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయంతో వింటున్నావు. ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. కాబట్టి నీ యొక్క సుగుణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా. నీకు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు, మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించి మంచి చెడులను బట్టే నువ్వు పనిచేస్తావు. అందుకే నువ్వు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటావు. ధైర్యం కూడా నీకు చాలా ఎక్కువే. ఏ సమస్య వచ్చి మీద పడినా, కొండంత కష్టం ఎదురైనా కానీ బెదిరిపోకుండా, వెనకడుగు వేయకుండా, నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఎప్పుడు కూడా మోసం చేయకూడదనేటువంటి ధీమాతో నువ్వు నిలబడి ఉంటావు. అదేవిధంగా నిన్ను నేను తప్ప అభినందించవలసినటువంటి విషయమే అయితే ఏ ఒకటో అంటే 2 విషయాలకే నువ్వు కృంగిపోయావే తప్ప ఎక్కడ కూడా నువ్వు కష్టానికి పారిపోలేదు. కాబట్టి నీ ధైర్యం నన్ను ఎప్పుడు కూడా తృప్తిపరుస్తూ ఉంటుంది. నీలాగే అందరూ ఇలాగే ఆలోచిస్తూ ఉండాలి. కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు. సమస్యలు ఏవి కూడా మనల్ని బాధ పెట్టడం కాదు కదా, మనల్ని పడగొట్టలేవని చెప్పి తప్పకుండా తెలుసుకునే తీరాలి. కాబట్టే నా ఈ ప్రయత్నం. కానీ అన్నిటినీ కూడా ఒక అనుభవంగా మార్చుకోవాలి. జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి, ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన నీలో బలంగా ఉంది. కాబట్టి నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి, వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలనే కదా నీ జీవిత ధ్యేయం. ఈ ఆశయం కోసమే కదా నీవు అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్నావు. కాబట్టి అసలు నచ్చని విషయం ఏమిటో తెలుసా? నీకు ముఖం మీద ఒకటి మాట్లాడి వెనక మరొకలాగా ప్రవర్తించడం. అటువంటి వారంటే నీకు అసలు ఇష్టం ఉండదు. ఏదైనా ముఖం మీద చెప్పేసే వాళ్ళంటే ఇష్టం. అటువంటి స్వచ్ఛమైనటువంటి స్వభావం కలిగిన నీవు ఇతరులతో కపటత్వాన్ని సహించలేవు. ఎవరికి వైఖరి ఉన్నటువంటి నీవు ఇటువంటి వైఖరి ఎవరికైనా ఉన్నా కానీ నువ్వు తట్టుకోలేవు. ఇక నీవు నీ జీవితాన్ని ఎలా అయితే సంతోషంగా చూడాలని చెప్పి అనుకుంటూ ఉన్నావో ఆ సంతోషాన్ని నీకు తప్పకుండా నేను అందిస్తాను. అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఏ పనిని నువ్వు మొదలు పెట్టవద్దు. ఒకసారి ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు విశ్రమించవద్దు. నీ పని విధానంలో ఎప్పుడు కూడా కొత్తదనంగా ఉండేలా చూసుకో. వినూతమైనటువంటి ఆలోచనలతో, సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉండు. అది వ్యాపారంలోనైనా, జీవితంలోనైనా, ఉద్యోగంలోనైనా అన్ని విధాలుగా అందరికంటే భిన్నంగా ఉండాలి. అప్పుడే నీకు విజయం కూడా చాలా చేరువలో వస్తుంది. కొత్త మార్గాలను అన్వేషించడంలో ఎప్పుడు కూడా ముందడుగుగా ఉంటావన్నమాట. కాబట్టి ఇటువంటి ఆలోచన విధానం నీకు ఉన్నప్పుడు మరి నీ చుట్టూ శత్రువులు లేకుండా ఉంటారా? తప్పకుండా ఉంటారు. అటువంటి వారికి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీ వెనక ఒక దైవభక్తి ఉంటుంది. ఆ దైవభక్తి ఈ బాబా నిన్ను రక్షక కవచంలా కాపాడుతూ వస్తుంది. నువ్వు బాగుపడుతూ ఉండాలంటే అందరూ కూడా నీలాగే ఆలోచిస్తూ ఉండరు. నువ్వు ఎలా అయితే అందరూ బాగుండాలి, బాగుపడాలని చెప్పి కోరుకుంటావో నీకు విభిన్నంగా ఆలోచించేటువంటి మనుషులు కూడా నీ చుట్టూ ఉన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు. కొంతమంది స్నేహితుల్లోనో, బంధువుల్లోనో నీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నష్టపడితే, నువ్వు నష్టపోతే బాగుండు, నువ్వు ఎప్పుడెప్పుడు బాగుపడుతూ ఉంటే చూడలేక ఓర్వలేనటువంటి మనుషులు నీ చుట్టే తిరుగుతూ నిన్నెప్పుడెప్పుడు నాశనం చేయాలని, ఎప్పుడెప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే వారు చూడాలని, ఆనందపడుతూ ఉండాలని నీ వెనకాల ఒకటి, నీ ముందొకటి మాట్లాడుకునేటువంటి వారిని ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూ ఉన్నారు. నువ్వు మంచి అని అనుకునేవారే నీకు తప్పకుండా చెడు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా కీడు జరిగితే బాగుండు అని చెప్పి నీ చుట్టూ కాపు కాస్తున్నారనమాట ఆ మనుషులు. కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్త అనేది చాలా అవసరం. పరిష్కార సామర్థ్యం పట్ల విడువనటువంటి విక్రమార్కుడి తత్వం నిన్ను విజేతగా నిలబెట్టబోతుంది. నిన్ను నువ్వు నిర్మించుకునే సామ్రాజ్యం ఒక చెమట కన్నీళ్లు పురాదులపై
అంటే ఏదైనా సరే కుళ్ళులు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ భాగంగా వాటిని ఏ వ్యక్తులైతే నిన్ను కించపరచాలని చెప్పి చూశారో ఆ వ్యక్తులే నిన్ను క్షమాపణ వేడుకోవాలి. నీ అనుభవాలు ఎదుటి వ్యక్తులకు అతిపెద్ద గుణపాఠాలుగా నేర్పాలి. నీవు పడినటువంటి కష్టాలు నీ పిల్లలు పడకూడదని నువ్వు ఎంత బలంగా కోరుకున్నావో అదే నిజం నువ్వు చేయబోతున్నాను. అందుకే నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాది వేసుకోవాలి. కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. వారి కోసం ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావని కూడా తెలుసు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి కరిగిపోయే మనస్తత్వం నీది. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేసి కుటుంబం కోసమేనని నాకు తెలుసు. కాబట్టి నువ్వు పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి పాఠాల కంటే నీ చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు. అయితే అలాంటి వారి కోసం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దైవానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకో. చిన్న చిన్న పరిహారాలు చేసుకో అని చెప్పాను కదా, అదేమీ లేదు. ఇంటి ఆవరణంలో ఒక తులసి మొక్కను పెంచుకో. ఆ తులసి చెట్టు దగ్గర ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించి అది నీకు ఇంట్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేలా చేస్తుంది. అంతేకాదు ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో. అలాగే దైవం ముందు ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేస్తూ కూర్చో. ధ్యానం చేసుకో, యోగా చేసుకో. నీవు ఈ విధంగా చేయడం వల్ల నీకు అన్ని విధాలుగా దైవం అనేది నీకు తోడుగా ఉంటుంది అనేందుకు నిన్ను నువ్వు బలంగా మార్చుకోవడానికి బాగుంటుంది. అలాగే ఓం నమః శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని వీలుంటే రోజులో 108 సార్లు పఠించడానికి ప్రయత్నించు. ఈ పంచాక్షరి మంత్రం నిన్ను అన్ని విధాలుగా కూడా భవసాగరాల నుండి నిన్ను బయటపడేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి నీవు ఇప్పటి నుండి ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. కష్టాలకు కృంగిపోకుండా అన్నీ అధిగమించి నిరంతరం కృషి చేసావుగా. సమాజంలో సమస్యలన్నీ కూడా విశ్లేషించి అందరికీ పరిష్కారం చూపినటువంటి నీవు ఎందుకు పడిపోతావని అనుకుంటున్నావు చెప్పు. నీవు సంతోషంగా అందరికంటే బలంగా దృఢంగా ఉండబోతున్నావు. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి సూచన, లేదంటే సందేశమో కాదు. నీ జీవితానికి సరిపడా ఎన్నో విషయాలను ఈరోజు ఈ సందేశంలో చెప్పాను. మరి ఇవన్నీ కూడా నీకు నిజంగా అనిపించాయా లేదా అనేది తప్పకుండా నాతో చెప్పు. ఇక ఆర్థిక సహాయం నీకు లభిస్తుంది. నీవు ఏ పని మొదలు పెట్టాలంటే ఆ పనిలో నీకు విజయదేవత వరించేలా చేస్తాను. సంతోషంగా ఆనందంగా ఎలాంటి సందేహం లేకుండా నీ ప్రణాళికలు నువ్వు అమలుపరుచుకుంటూ తప్పకుండా నీకు కలిగేటువంటి అదృష్టం నేను నీకు దక్కేలా చేస్తాను. సంతోషంగా ఉండు, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు. ఈ బాబా చెప్తున్నాడు కదా, అతిగా ఆలోచించొద్దు. ఏది కూడా గుడ్డిగా ఇతరులను నమ్మి నువ్వు మోసపోవద్దు. దూరమైన నీ బంధం తప్పకుండా నీ దగ్గరకు తిరిగి వస్తుంది. ఇది ఈ బాబా మాటగా గుర్తుంచుకొని ఇకపై సంతోషంగా ఉండు. నిన్ను అర్థం చేసుకోలేనటువంటి ఏ బంధమైతే నువ్వు కావాలని అనుకుంటున్నావో, పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావో, ఒక మంచి మాటనైతే నీకు చెప్పబోతున్నాను. దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తప్పకుండా దిగిపోతుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి నిన్ను అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా, తిరిగి నీ దగ్గరికి వస్తారా లేదా, నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలాగా చేయి బాబా అని చెప్పి నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, నీవంటే మనం నమ్మిన వాళ్ళు మన నుండి దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసు కనిపించడం సహజమే. అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రం చేస్తే సరిపోదు, ఎదుటి వ్యక్తులు కూడా చేయాలి. అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి మంచి జీవితాన్ని బాబా ఇవ్వబోతున్నాడని నీకు పదే పదే నేను చెప్పడానికి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. మరి నేను చెప్పినటువంటి ఈ సందేశం నీకు అర్థమవుతుంది కదూ. నిన్ను ఎవరైతే అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావో వాళ్ళు వారి తప్పు తెలుసుకొని మన దగ్గరికి రావడం అంతకు మించినటువంటి సంతోషం అంటూ ఇక ఏమైనా మనకు ఉంటుందా. మరి వారు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నావు కదా, నీ నుండి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంటూ ఉన్నావు కదా. తిరిగి మరల నీ దగ్గరకు వచ్చారంటే అంతకంటే ఆనందం ఇంకా ఏమైనా మనకు ఉంటుందా, లేదు కదా అని చెప్పి బాబా మనతో చెప్తున్నారు. నిన్ను ఎవరైతే హేళన చేసి అవమానించి నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి వారు తప్పు తప్పకుండా తెలుసుకొని నువ్వు గొప్పవాడివి గొప్పదానివి అని చెప్పి ఒక మాట నిజంగా నీ ముందుకొచ్చి ఎంత గొప్పగా ఉంటుందో కదా చెప్తే. ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే నీకు ఏదైతే కానీ భగవంతుడు చూస్తూ ఉంటారు. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, మీరు ఎంత మంచి మనసుతో మంచితనంతో ఉంటారో ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటారు. కాబట్టి నీ గొప్ప సంతోషాన్ని భగవంతుడు మీ నుండి దూరంగా చెయ్యడు. ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మనల్ని నుండి దూరంగా వెళ్ళిపోయారో, మనల్ని నిందించి మనల్ని చేయనటువంటి తప్పులను మనల్ని నిందించి
మన నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని మన దగ్గరకు చేయబోతున్నారంట. అంటే వారు మన లేకపోతే మన జీవితం చాలా లోటుగా ఉంటుంది. మరి బాబాగారి దగ్గర ఎవరైతే ఈ మాటలన్నీ చెప్పుకొని బాధపడి ఏ భక్తుడో ఏ భక్తురాలు వేడుకున్నారో కానీ ఈరోజు ఈ సందేశం ద్వారా బాబా ఇలా చెప్తున్నారు, బిడ్డ వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా, అలాగే వారు తిరిగి రావాలని చెప్పి ఎలా కోరుకుంటూ ఉంటావో నీ మనసును నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నిన్ను ఎన్నో రకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయినటువంటి ఆ బంధం తిరిగి మరలా అతి త్వరలోనే నీ చెంతకు తప్పకుండా చేరుతుంది. అలాగే ఎవరైతే నిన్ను తక్కువ చేసి అని చెప్పి నిన్ను చాలా తక్కువ చేసి చూశారో, సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారిని గురించి పదే పదే అడుగుతూ బాధపడుతూ ఉన్నావు. నీ మనసుకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా మోసం చేసి వెళ్ళిపోయారు, ఎందుకు వారికే తెలియాలి. చూడమ్మా, ఎవరైనా కానీ ఎవరి మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారనేది చెప్పడం చాలా కష్టం. కాబట్టి వారు పైకి ఒకలా బయట ఒకలా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు అంచనా వేయడం అనేది చాలా కష్టమే. కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు. అయితే నీ ఎదుగుదల ఇది ఏ విధంగా ఉంటుందో, అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో, నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు. అయితే వారు మాత్రం ఈ నుండి దూరం అయిపోయారు. మంచి కోరే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, చెడు కోరుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు. అంటే మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడు కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవిస్తున్నారని చెప్పాలి. పరుల గురించి ఆలోచిస్తూ పరులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు అతిగా ఆలోచించనే వద్దు. ఎందుకంటే నేను అపార్థం చేసుకుంటారు. చెప్పు, ఎంత మంచి మనసున్నా నీకు నేను కేవలం అలా అపార్థం చేసుకుంటున్నారంటే వారు ఎంత దీనంగా ఆలోచిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకో. నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని నేను పదే పదే చెప్పాను, కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు అంతే. నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నీ గొప్పతనం గురించి వారికి తప్పకుండా తెలుస్తుంది. నిద్రాహారాలు మానివేయడం చాలా తప్పు కాదు. కాబట్టి ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు. నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పుడు కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండడం నేర్చుకో. అయితే నీకున్నటువంటి నీ మనసుకు నచ్చినటువంటి నీ జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడపాలనేది ఈ సాయి యొక్క ప్రతి క్షణం కోరుకునేది. కాబట్టి నువ్వెప్పుడు కూడా ధైర్యంతో ఉండు. ధైర్యంగా ఉండి నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణించిపోతూ ఉంది. అలాగే నువ్వు నడిచేటువంటి చాలా చిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది దారి. కాబట్టి నీ ముందు నేను నడుస్తూ ఉంటానని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో. కాబట్టి నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటానని మాత్రం మర్చిపోవద్దు. నువ్వే ఇప్పుడు గుర్తు తెచ్చుకో. ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణం లేదు. ఒక్కసారి గుర్తు చేసుకో. అలాగే ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేసి నిన్ను ముందుండి నడిపించాను అనేది కూడా బాగా గుర్తుంచుకో. అది నా బాధ్యత. నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు తప్ప ఇంకెవరికి నేను సహాయం చేస్తాను చెప్పు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎంత ధైర్యంగా నువ్వు ఉన్నావో నాకు తెలుసు. ఇంత ఆనందంగా కొంతైనా సంతోషంగా ఉంటున్నావంటే బాబా ఉన్నాడులే, బాబా చూసుకుంటాడులే, అంతా నా బాబా అని నీకు ధీమా. నీకు ఏదైతే ఉందో అంతే విధంగా నా భక్తులను నేను కాపాడాలి అనేటువంటి ఒక బరువు బాధ్యతను కూడా నేను మోస్తూ ఉంటాను. కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను. నీ వైపు నేను ఎప్పుడు కూడా నిలబడి ఈ సాయి అని చెప్పి నువ్వు పిలుస్తూ ఉంటావు. సప్త సముద్రాలను దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను. నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరికి రాలేకపోయినా ఏదో ఒక విధంగా వేరే రూపంలో అయినా కానీ వచ్చి సహాయం చేస్తాను, మంచి సలహాలు ఇస్తాను. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో దండించే విధంగా అయినా సరే నేను దండించైనా సరే మంచి మార్గంలో నిలబడతాను. నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఏ బంధాలైతే దూరం అయ్యాయని నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ బంధాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించనే వద్దు.
సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో అంటే ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరమయ్యారని చెప్పి బాధపడుతూ ఉన్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలతో భ్రమలతో నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. కాబట్టి ఇకనైనా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని చెప్పి ఈ సాయి నీ నుండి కోరుకుంటిక సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.